ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయము తరపున బెంగళూరులో చాలా భవ్యమైన ఆహారము మరియు ఆరోగ్యపు మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడినది. ప్యాలెస్ గ్రౌండ్స్ లో బెంగళూరు సిటీ సబ్ జోన్ మరియు ఆయుష్ టీవీ ఛానల్ తరపున ఈ దివ్యమైన మేళా కార్యక్రమాన్ని 4 రోజులు కూడా సుదీర్ఘమైన సేవలు అందచేస్తూ ఉన్నది. ఇందులో ముఖ్యమైన ఆకర్షణలైనవి మొట్టమొదట అమరనాథ లింగం యొక్క దివ్య దర్శనము. అమరనాథుడనగా అందరినీ కూడా మృత్యువు నుండి విడుదల చేస్తూ అమరలోకానికి తీసుకెళ్లేటటువంటి అమరేశ్వరుడైన పరమాత్ముని దివ్య దర్శనము. అమరనాథుని దర్శనం చేసిన ఆత్మలకి 12 జ్యోతిర్లింగాల యొక్క దివ్య దర్శనాన్ని కూడా చేయించబడుతుంది. 12 జ్యోతిర్లింగాలు కూడా అన్ని పాపాలను కూడా నష్టం చేస్తూ మనలను పుణ్యాత్ములుగా చేస్తుంది. అదే విధంగా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, సోమనాథేశ్వరుడు సోమరసాన్ని అందరికీ త్రాగిస్తూ ఉంటారు. మల్లికార్జునుడు మల్లె పుష్పాల వలె అందరినీ కూడా తయారు చేస్తూ ఉంటారు. కాశీ విశ్వనాథుడు సర్వ పాపాలను హరిస్తూ ఉంటారు. వైద్యనాథేశ్వరుడు ఆత్మ మరియు శరీరంలో కల అన్ని జబ్బులను కూడా తొలగిస్తూ ఆరోగ్యాన్ని అందచేస్తూ ఉంటారు. గ్రీష్మేశ్వరుడు సర్వ విఘ్నాలను కూడా హరిస్తూ ఉంటారు. అదే విధంగా త్రయంబకేశ్వరుడు అనగా అందరి 3వ నేత్రాలను కూడా తెలియచేస్తూ అందరిలో ఉండేటటువంటి మనోవికారాలను దూరం చేస్తూ అందరికీ కూడా ముక్తి, జీవన ముక్తి యొక్క దారిని తెలియచేస్తూ ఉంటారు. బ్రహ్మ, విష్ణు, శంకరుల రచయితులకు గుర్తే త్రయంబకేశ్వరుడు. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుల ద్వారా విశ్వ మహా పరివర్తన యొక్క కర్తవ్యాన్ని చేసేందుకే పరమాత్ముడే భారత భూమిలో అవతరించి వచ్చున్నారు. కాబట్టి త్రయంబకేశ్వరుడు అన్న నామకరణంతో భగవంతుణ్ణి పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా భగవంతుడు అందరికీ అన్ని విధాల కర్తవ్యాల ద్వారా భారతదేశాన్ని తిరిగి మరలి స్వర్ణిమ భారతంగా చేసేందుకే వచ్చున్నారు. అటువంటి పరమాత్ముడు అందరి జీవితాలను కూడా ముళ్ళ నుండి కమల పుష్పంగా చేసేందుకు గుర్తుగా కమలంలో శివ పరమాత్ముని దివ్య దర్శనాన్ని అందరూ చేసుకోగలరు. అష్ట శక్తుల యొక్క దివ్య దర్శనాన్ని కూడా చేసుకోగలరు. సహస్ర లింగాలను కూడా ఇక్కడ చాలా మంచి రీతిగా తయారు చేస్తున్నారు. సహస్ర లింగాల దర్శనం చేసినప్పుడు సహస్ర జన్మల సహస్ర పాపాలను కూడా మనము నష్టం చేసుకోగలము. మానవులు ఈరోజు కలియుగమన్న రవరవ నరకంలో చాలా దుఃఖ అశాంతులుగా ఉన్నారు. అటువంటి కలియుగ వాసులను సుందరమైన స్వర్గ యుగంలోకి ఎలా వెళ్ళాలి అనేటటువంటి స్వర్గపు సుందరమైన దృశ్యాలను కూడా చూపించబడింది. దాంతో పాటు మైండ్ స్పా అనగా మనస్సును ఏ విధంగా మనము అనేక ఒత్తిడి నుండి, అశాంతి నుండి, టెన్షన్ నుండి, డిస్టర్బెన్స్ నుండి ఎలా మనము ముక్తులవ్వాలి, దేవతల వలె మన మనస్సును ఏకరసంగా ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలి అన్న మైండ్ స్పా కూడా ఇక్కడ అందరికీ కూడా అనుభవం చేయించబడుతూ ఉంది. దాంతో పాటు 5 నిమిషాలలో కంప్యూటర్ ద్వారా మనస్సుకి శాంతిని ఎలా పొందుకోవాలి అన్నది చూపించబడుతూ ఉంది. ఈనాటి మానవుడు కలియుగమన్న ఘోర అంధకారంలో రావణుని అందరూ కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. అటువంటి కుంభకర్ణ నిద్రిస్తూ ఉన్న మానవులలో జాగృతిని, మేల్కొల్పుని తెలియచేసేందుకే బ్రహ్మ కుమార కుమారీల ద్వారా సాక్షాత్ పరమాత్ముడే వచ్చి తెలియచేసిన దివ్యమైన జ్ఞానాన్ని వినిపిస్తూ మానవులందరిలో ఉన్న అజ్ఞాన అంధకారం అన్న నిద్రను మేల్కొల్పుతూ ఆత్మ జ్ఞానము యొక్క జాగృతిని తెప్పిస్తూ ఆత్మ జ్యోతిని వెలిగింప చేసేటటువంటి కుంభకర్ణ స్టాలు కూడా ఉంది. ఆత్మ, పరమాత్మ, సృష్టి కాలచక్రము, మానవ యొక్క జీవితము, కర్మల గుహ్య రహస్యము, సృష్టి యొక్క రహస్యాలను వినిపించేటటువంటి కోర్స్ పిక్చర్స్ యొక్క స్టాల్ కూడా ఉంది.
చైతన్య దేవి దేవతల యొక్క స్టాల్ కూడా ఉంది. ఈ విధంగా అనేక స్టాల్స్ ను ప్యాలెస్ గ్రౌండ్స్ మైదానంలో చాలా చక్కగా తయారు చేస్తున్నారు. అందరూ కూడా ఆత్మీయ సోదర సోదరీలు, మీరు మీ పరివార కుటుంబాన్ని అందరినీ కూడా తీసుకుని రండి. 4 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా వైభవంగా, చాలా పెద్ద మేళా అన్నది జరుగుతుంది. మీరందరూ రండి, దర్శనాన్ని పొందండి, పరమాత్ముని ఆశీర్వాదానికి పాత్రులు కండి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయము తరపున సర్వులకు కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం. ఓం శాంతి.